పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్గా చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిన హైప్కి హార్ట్ అటాక్ వస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. బట్ రియాలిటీకి వస్తే, సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అంటే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ వస్తుంది అనే ఫీలింగ్ ఉండే. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా అక్కడక్కడ కొన్ని సీన్లు తప్ప మిగతా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది స్క్రిప్ట్, ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. నేనైతే త్రూ అవుట్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అల్లు అర్జున్ గారికి ఎంత హైప్ ఇవ్వాలో, ఎంత హైప్ అయితే ఇవ్వాలో ప్రతి ఒక్క సీన్లో అంత హైప్ ఇచ్చారు. ఎక్కడా కానీ అల్లు అర్జున్ గారి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్, మాట్లాడుకోవాల్సింది రష్మిక గారి గురించి. నిజంగా ఆవిడ ఒక జాతర సీన్లో ఒక డైలాగ్ చెప్తారు, చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్గా ఆవిడ చెప్పే డైలాగ్స్లో కొంచెం తెలుగుతనం కనిపించదు. బట్ ఈ సినిమాలో ఆవిడ చెప్పిన డైలాగ్ అయితే ఎవడైనా విజిల్ వేయాల్సిందే అని అనిపించింది. ఇంకొక మెయిన్ పాయింట్, చాలామంది జాతర సీన్ అంటున్నారు. ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి, జాతర సీన్ ఒకటి సినిమాలో ఉంది. నిజం చెప్తున్నా, జాతర సీన్ అసలు కనిపించదన్న. ఆ సీన్ తక్కువ టైం ఉన్నా కూడా ర్యాంపేజ్ అని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే మ్యాటర్ ఏంటంటే, సినిమా నాకేమనిపించిందో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు చాలా ఎలివేటెడ్గా, చాలా హై, ఒక ఫ్యాన్కి హై ఇస్తుంది. బట్ ఒక ఆడియన్గా, ఒక రివ్యూవర్లా చూస్తే నా ఒపీనియన్ ఏంటంటే, మెయిన్గా నాకు అనిపించింది స్టోరీని చాలా లాక్కుండా వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు అంటే, ఒక ఎనిమిని క్రియేట్ చేశారు, ఆ ఎనిమిని చంపేశారు, ఇంకో ఎనిమి క్రియేట్ అవుతున్నాడు, ఆ ఎనిమితో ఫైట్ చేయడానికి ఇంకో సిరీస్. ఇది త్రూఅవుట్ ఇలా నడుచుకుంటూ పోతున్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ థియేటర్లో చూసే ఫ్యాన్స్కి మాత్రం నిజంగా సుకుమార్ గారు ఏదైతే చెప్పారో, ఫ్యాన్స్కి మాస్ జాతర అని, ఫ్యాన్స్ ఖచ్చితంగా మాస్ జాతర. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. అంటే బేసిక్గా స్టోరీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో దానికి ఆ స్టోరీ వర్తబుల్ స్టోరీ అయినా స్టోరీ లైన్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక స్టోరీ అనుకున్నారు, సెకండ్ పార్ట్ థాట్ వచ్చింది, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం లెంతీ అయ్యింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప దీనికి పార్ట్ 3 ఉండాలి. పార్ట్ 3 అవసరం లేదన్న. ఇక్కడ రివెంజ్ స్టోరీస్ అలా పెట్టుకుంటూ పోతే రివెంజ్లు క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఏంటంటే, ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు, పుష్ప అనే బ్రాండ్ని, దాన్ని కంటిన్యూ చేద్దాం అనే ఫీలింగ్లో ఉన్నారు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. బట్ చాలా మందికి నేను ఒకటే చెప్తాను, థియేటర్లో సినిమా చూసే ప్రతి ఒక్కరికి సినిమా బాగుంది బాగాలేదు అనేది మీ ఇష్టం, మీ ఒపీనియన్ని మీ ఇష్టంలా చెప్పండి. బట్ దీన్ని మాత్రం డోంట్ ట్రోల్ ఇట్. ఎందుకంటే మెగా ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చలేదు, అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చింది అనేది అసలు మ్యాటర్ కాదు. సినిమా చూసే ప్రతి ఒక్కడికి టీఎఫ్ఐ కట్టు బానిసలం. ఏ సినిమా వచ్చినా చూస్తాం, డెఫినెట్గా చూస్తాం. బాగుందా బాగాలేదా అనేది సెకండరీ, చూసిన తర్వాత మా ఒపీనియన్ అది. సో చాలామంది రివ్యూస్ ఒక ఫ్యామిలీ కాబట్టి నెగిటివ్ ఇస్తారు, ఇంకో ఫ్యామిలీ కాబట్టి పాజిటివ్ ఇస్తారు. ఇవన్నీ యాజ్ ఏ రివ్యూవర్గా చెప్తున్నా, ఎవ్వరికి ఉండవు. సో థియేటర్కి రండి, మా బన్నీ అన్న సినిమా చూడండి. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్గా చెప్తున్నా, సినిమాకి రండి, సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ ట్రోల్ ఇట్. మెగా ఫ్యామిలీ అంటే అంత ఫ్యామిలీనే. మీరు డిఫరెన్షియేట్ చేసుకునే కొద్దీ మీలో మీకు గొడవలు అవుతాయి తప్ప వాళ్ళు ఎప్పటికీ ఒకటే బ్లడ్. థ్యాంక్ యూ.